బట్టు వెంకన్న అన్న ఈరోజు మన స్టోర్కి బట్టు వెంకన్న గారు వచ్చారు. యాక్చువల్గా అన్నతో ఒక 3 days నుంచి మాట్లాడుతున్నా. క్యాజువల్ గానే మాట్లాడుతున్నారు. ఇంకా వెళ్ళిపోయే సమయం అన్నమాట. ఏదో టాపిక్ వచ్చి మాట్లాడితే అన్న టాలెంట్ చూస్తే నేను రియల్ గా షాక్ అయినా. ఎందుకంటే ఒక కళాకారుడిగా ఉండి కొన్ని వేల పాటలు రాశారు. అసలు నేను అన్నను కలవడం రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఎందుకంటే మీరు చాలా వీడియోస్ చూపించారు కానీ ఆ వీడియోస్ ప్లస్ మీరు లైవ్ లో పాడుతుంటే నాకు అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సమాజంలో అందరూ కూడా ఆ ఆ, విని మర్చిపోతా ఉంటారు. అలాంటి మీరు పాట రూపంలో ఒక్కొక్కటి పాట పాడడం అసలు ఒకటి వింటుంటే నాకు అది పాస్ చేయాలని కూడా అనిపించట్లేదన్న. సో యూత్ గురించి మీరు ఏదైనా మీరు వాడవద్దని నేను శిల్పమ్మ నీకు దండం, నీవు లేక మేము ఉండం, మా ప్రాణాలకు ముప్పు తెస్తివే, గడియ గడియ గండం గండం, శిల్పమ్మ నీకు దండం. రైలు పట్టాల కాడ, ట్రైన్ల కాడ, చెట్ల మీద పైనుంచి పడి చచ్చిపోతావరే, శిల్పమ్మ నీకు దండం, నీవు లేక మేము ఉండం. అట్లాంటి స్థితిలో ఎలా